జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈ రోజు వీడియో నేను సండే రోజు షూట్ చేస్తున్నాను. సండే రోజు జనరల్గా నెక్స్ట్ వీక్ కోసం ప్రిపరేషన్స్ అనేవి చేస్తాం కదా. నేను ఏ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో వీక్లీ మీల్ ప్లానర్ అనేది ఫాలో అవుతున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ఇది యూట్యూబ్లో చూసినప్పుడు అరే ప్లాన్ ఏంటి దీనికి, అంటే ప్రాపర్ ప్లానర్ అనమాట. సో దీనికి ఇంత ప్లానింగ్ అవసరం అని అనుకున్నాను, కానీ ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాలా టైం అయితే సేవ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా బయట నుండి ఫుడ్ కొనడం ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అనమాట. అండ్ మనకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే ఉంటారు, మధ్యాహ్నం వంట చేసినప్పుడు నైట్కి ఏం చేయాలి, నైట్ వంట చేసినప్పుడు రేపు మార్నింగ్ ఏం వండాలి, ఇలా మన బ్రెయిన్లో ఆలోచన తిరుగుతూనే ఉంటుంది కదా. సో దీనిని కొంచెం పక్కన పెట్టచ్చు, బికాస్ ప్లానింగ్ అనేది ఆల్రెడీ చేసుకుంటాం కాబట్టి జస్ట్ మనం దానికి సంబంధించినవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ గ్రాసరీ చెక్ అని, వెజిటబుల్స్ ఏమైనా కట్ చేయాలంటే కట్ చేయడం, అండ్ ఏమైనా నానబెట్టాలి, చట్నీ కోసం ఏమైనా ఫ్రై చేసుకోవాలి అంటే ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. సో నాకైతే యూస్ఫుల్గా అనిపించింది. నేను ఎలా ఫాలో అవుతున్నాను, నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నేను ఇది 100% స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని అయితే ఏం పెట్టుకోలేదండి. బికాస్ పిల్లలకి ఒక్కొక్కసారి వేరే తినాలనిపించవచ్చు, అప్పుడు కొంచెం ఆల్టర్ చేసుకుంటాను. బట్ ఐడియల్ కండిషన్లో నేను వేసుకునే ప్లానర్ ప్రకారమే ఫాలో అయిపోతాను అనమాట. సో ఈరోజు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ నుండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు సండే కదా, వేదిక్కి వైట్ నూడిల్స్ కావాలన్నాడు. సో దానికోసం వైట్ నూడిల్స్ వాడికి మాత్రం చేస్తున్నాను, మాకు ఇడ్లీ. ఇది ఆల్రెడీ నేను షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను ఎలా చేస్తాను అని. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. వైట్ నూడిల్స్ చేస్తానని చెప్పగానే ఫాస్ట్గా స్నానం చేసి రెడీ అయిపోయి కూర్చున్నాడు. నేను చేస్తుంటే పక్క పక్కనే తిరుగుతున్నాడు. వెళ్ళురా, రెడీ అయిన తర్వాత పిలుస్తాను అని చెప్పినా కూడా వినట్లేదు అనమాట. వెళ్ళురా, కదలట్లేదు ఇక్కడి నుండి పిల్లడు అసలు. చెప్పు ఏంటి? ఇలాగెంతుతున్నాడు అనమాట చేస్తుంటే పక్క నుండి. వేదికి మాత్రమే చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఎక్కువే వచ్చింది కదా. సో అందరికీ అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే ఏమేమి రీఫిల్ చేయాలో అవన్నీ రీఫిల్ చేస్తున్నాను. ఇది చిన్న పనే కానీ మనకి వీక్ మొత్తం చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా అర్జెన్సీకి ఓపెన్ చేసామో అది ఎంటీగా ఉంది అని అంటే ఆ ప్యాకెట్ ఎక్కడుందో వెతుక్కొని దాన్ని రీఫిల్ చేసి ఇదంతా చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఏమేమి రీఫిల్ చేయాలో అవన్నీ రీఫిల్ చేసేసాను. వీక్లో ఖచ్చితంగా ఇడ్లీ లేదా దోశ ప్రిపేర్ చేస్తాం కదా. సో సైడ్కి చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. చట్నీ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. లైక్ కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టడం, అండ్ ఇలా శనగ పలుకులు వేయించి పెట్టడం. శనగ పలుకుల చట్నీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే వేయించిన వాటితో చేస్తాను, అందుకని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. అండ్ కందిపొడి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. కరివేపాకు పొడి ఆల్రెడీ ఉంది, అందుకని కందిపొడి మాత్రం చేస్తున్నాను. అండ్ స్నాక్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను. వేదిక్ కానీ లేదా ఇంట్లో జనరల్గా బిస్కెట్స్, కేక్స్ తక్కువ తింటాము. మేము ఎక్కువ తినేది లడ్డు లేదా మఖానా, జంతికలు ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో లడ్డూలు అయితే ఉన్నాయి, నువ్వుల లడ్డు. అవి ఒక 15 డేస్కి వచ్చేలా ఒకేసారి చేసి పెడతాను. మఖానా మాత్రం ఫ్రై చేస్తున్నాను. నేను గీ వేసి, గీలోనే ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి అవి కొంచెం బాగా కలిసిన తర్వాత మఖానా వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తారనమాట. చాలా క్రిస్పీగా అవుతాయి. అండ్ వెజిటబుల్స్ విషయానికి వస్తే కట్ చేయాల్సినవన్నీ మ్యాక్సిమం ఏమేమి కట్ చేసి పెట్టచ్చో అవన్నీ కట్ చేసి పెట్టేస్తాను. ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల న్యూట్రిషనల్ లాస్ ఉంటుంది అని కొంతమంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఇవి చెయ్యకపోతే ఖచ్చితంగా ఫుడ్ బయట నుండి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు లేదా పిల్లలు బాగా అల్లరి పెట్టారు, అసలు టైం లేదు అనేటప్పుడు మనకు ఆ మోటివేషన్ రాదు వంట చేయడం కోసం. అది ఇలా కట్ చేసి ఉన్నాయనంటే అన్నీ రెడీగా ఉన్నాయి కదా, జస్ట్ వెళ్ళి వంట చేసేయడమే. సో ఒక 10 minutes కష్టపడితే అయిపోతుంది అని ఒక మోటివేషన్ వస్తుంది అనమాట నాకు. సో వంట అనేది ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతాను, అన్నీ రెడీగా ఉంటాయి.
లేకపోతే మళ్ళీ ఇవన్నీ కట్ చేయాలా అనే ఆలోచనతో ఫుడ్ బయట నుండి ఆర్డర్ పెట్టేస్తున్నాము. అందుకని ఇలా నేను వీలైనంత వరకు ఏమేమి కట్ చేయొచ్చో అవన్నీ కట్ చేసి పెట్టేస్తాను. బట్ అప్పటికప్పుడు కట్ చేసుకోవాల్సినవి లైక్ వంకాయ, బీట్రూట్ ఇలాంటివి మాత్రం ఏ రోజుది ఆ రోజే కట్ చేస్తున్నాను అనమాట. గార్లిక్ పీల్ చేసి పెడతాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ కూడా క్యూబ్స్లా కట్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడైనా వేదికకి ఆకలిగా ఉంది అంటే పన్నీరు తవా మీద ఫ్రై చేసి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా దోశ వేయాలంటే గోధుమ దోశ ప్రిఫర్ చేస్తాము. అందుకని గోధుమ పిండి, వరిపిండి, కొంచెం జీలకర్ర వేసి 3 బాగా మిక్స్ చేసి రెడీగా పెడితే వేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్, ఉప్పు వేసి కలిపి అలా వేసినా కూడా బాగుంటాయి. టైం ఉంది అంటే ఉల్లిపాయలు కట్ చేసి పోపు పెట్టి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలానే రాగిపిండిది కూడా రెడీగా పెట్టుకోవచ్చు. కొంచెం రాగిపిండి, గోధుమ పిండి లేదా రాగిపిండి, వరిపిండి మిక్స్ చేసి పెట్టినా కూడా వాటితో ఒకరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత వీక్లీ మీల్ ప్లానర్ రెడీ చేస్తున్నాను. బికాస్ ఏమేమి వెజిటబుల్స్ తీసుకొచ్చాము, ఇంట్లో ఏమేమి ఉన్నాయి, దీన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ప్రస్తుతానికి నేను ఇలా పేపర్లోనే రాస్తున్నాను. కామర్స్ వెబ్సైట్స్లో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రీయూజబుల్వి ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్కి మనం పేస్ట్ చేసుకుంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టైప్లో కూడా ఉన్నాయి. అవి ఏమైనా కావాలని అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను కొంచెం టైం తీసుకుని అవి కొందాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. నేను ఈ ప్లానర్లో ఎక్స్ట్రాగా ఒక కాలం యాడ్ చేశానండి. ఎడిషనల్గా మనం చేసే వర్క్స్ అంటే ఇంట్లో వంట మాత్రమే కాకుండా చాలా పనులు ఉంటాయి. అందులో కొన్ని మర్చిపోతూ ఉంటాము, చాలా రోజులుగా పెండింగ్లో ఉండిపోతాయి. సో అలాంటి పనులు కూడా నేను ఇందులోనే నోట్ చేసి పెడుతున్నాను. బికాస్ డైలీ మనం దీన్ని రిఫర్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ మనకు ఒక రిమైండర్లా ఉంటుంది. అండ్ ఈ ప్లానర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం టైం పెట్టి ఆలోచించి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మధ్యాహ్నం చేసిన సాంబారు నైట్కి కూడా యూజ్ అయ్యేలా చేస్తాను. అంటే నైట్ ఇడ్లీ ఎప్పుడైతే టిఫిన్ ఉంటుందో ఆ రోజు మధ్యాహ్నం ఖచ్చితంగా సాంబార్ పెడతాను. సో దట్ ఇడ్లీ సాంబార్ అయిపోతుంది నైట్కి. అలానే ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రసాదాలు చేస్తాము. సో అవే మనకి అయితే బ్రేక్ఫాస్ట్కి లేదా డిన్నర్కి వచ్చేలా చేసేస్తాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మార్గశిర మాసం కదా, సో లక్ష్మీవారం పొంగల్ చేస్తాము. సో అందుకని థర్స్డే పొంగల్ టిఫిన్గా పెట్టేశాను అనమాట. సో ఇలా మనం కొంచెం ఆలోచించి రాసుకోవాలి. మ్యాక్సిమం ఇది అందరూ ఫాలో అయ్యేదేనండి. బట్ ఇప్పుడే వంట స్టార్ట్ చేసేవాళ్ళు లేదా బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు, రోజు ఏం చేయాలి అని, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంతవరకు ఈ ప్లానర్ మీరు ట్రై చేయలేదు అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైమే అంత పర్ఫెక్ట్గా అవ్వకపోవచ్చు, అంటే ఫాలో అవ్వడం కుదరకపోవచ్చు. బట్ ఒక 2-3 టైమ్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీనివల్ల యూజ్ అయితే మీరు గమనిస్తారు. అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే యూజ్ అవుతుంది అని అనిపించింది నాకు. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.